హల్లెలూయా. ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ముందు రాత్రి పాస్టమ్మ నాకు కల్లో కనిపించింది. ఏ విధంగా కనిపించిందంటే చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. నేను పాస్టమ్మ ఇద్దరం సేవకి వెళ్తా ఉన్నాం. సేవకి వెళ్తుంటే అటు పాస్టమ్మగా ఉంది, ఇంకొక ముఖం ప్రకాశం అనే ముఖంగా కనిపిస్తుంది. రెండు ముఖాలుగా కనిపిస్తున్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది నన్ను. సేవకు పోతున్నాను అని చెప్పా. ఈరోజు అక్కడ ఏ వాక్యం చెప్పాలనుకుంటున్నావు అని అడిగింది. పలాని వాక్యం అని రెఫరెన్స్ కూడా చెప్పా, మర్చిపోయినా. పలాని వాక్యం అని చెప్పా. సరే ఆ వాక్యం నాకు చెప్పు అని అన్నది. ఆ వాక్యం గురించి చెప్పానికి ఎట్ట చెప్పానంటే క్లియర్గా చెప్పకుండా కట్టే కొట్టే తెచ్చగా చెప్పా. ఆమె ఏమన్నా తెలుసా, ఆ వాక్యం అట్టగా చెప్పేది, ఈ విధంగా చెప్పాలని ఆ మాటలు, ఆ వాయిస్ ఎక్స్ప్రెషన్ చేయటం నీట్గా చెప్పింది. నేనేమన్నానంటే, దేవుడు నీకు ఇది బయలుపరిచాడమ్మా, నాకు ఈ విధంగా బయలుపరిచాడు. ఇద్దరు ఒకే సబ్జెక్ట్ కదా. నాకు ఈ విధంగా దేవుడు నాకు ఆత్మీయ అర్థం ఇచ్చాడు, నీకు ఆ విధంగా దేవుడు ఆత్మీయమని అర్థం ఇచ్చాడని చెప్పా. అవునా అన్నది. గమ్మగా అయిపోయింది. సరే ఇప్పుడు వెళ్తున్నావు కదా సేవకి అన్నది. పోతున్నాను అన్న. సరే నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు, నేను వచ్చి అక్కడే కూర్చుంటా, నేను వచ్చి ఆడే కూర్చుంటా, నువ్వేం చెప్తావు నేను వింటుంటాను అన్నది. నిజంగా ఆమె చనిపోయినా కానీ నా పక్కనే ఉంటా. బతికున్నప్పుడు ఏ విధంగా నాతో వాక్యం గురించి డిస్కషన్ చేసేది. చెప్పే ముందు డిస్కషన్, చెప్పకముందు డిస్కషన్, చెప్పిన తర్వాత కూడా మేము కూర్చునేటప్పుడు నువ్వు చెప్పిన సబ్జెక్టు బాగానే ఉంది, కానీ ఈ విధంగా చెప్పాలి దాన్ని నాకు చెప్పటం. సేమ్ అదే విధంగా కల్లో ఆ విధంగా చెప్పటం. కానీ ఇంకా దేవుడిని అడుగుతున్నాను, ఒక మంచి విషయం కోసం అడుగుతున్నా దేవుణ్ణి. ఖచ్చితంగా దేవుడు మళ్ళా నాకు దాన్ని చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత ప్రార్థన చేశాను నేను. అయ్యా మా పాస్టర్ అడిగింది ఏ సబ్జెక్ట్ అని. ఆ సబ్జెక్ట్ కూడా చెప్పాను నేను. నాకు అసలు జ్ఞాపకం లేదయ్యా, అందుకే కదయ్యా నాకు కళలో జ్ఞాపకం ఉండవని చెప్పేది నేను నీకు. అదేదో కొద్దిగా నాకు జ్ఞాపకం ఉండింది. ఫలాని వాక్యం నేను చెప్తాను అని మా పాస్టర్కి చెప్పాను. అసలు ఆ వాక్యం నాకు చూపించాలని ప్రార్థన చేశా. ఆ వాక్యం నాకు చూపించాలి ఇప్పుడు నువ్వు. ఆ వాక్యం నాకు చూపించాలని ప్రార్థన చేస్తే దేవుడు నాకు చూపించిన వాక్యం ఏంటంటే మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వాక్యం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక ఏందంట, మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి అనే మాట దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఇదే సబ్జెక్ట్, ఇదే డిస్కషన్. ఈ 42వ వచనంలో చూస్తాడు ఏముందంటే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ఏ దినాన యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడతో వస్తాడో మనకు తెలియదు గనక మనం ఎట్టుండాలంట, మెలకువ కలిగి ఉండాలంట. ఎట్టుండాలి మనం? ఇక్కడ మనం ఏం చూసాము 44వ వచనంలో, మీరు అనుకున్నని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. మనం పాటించవలసిన 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 2 విషయాలు పాటించాలి. ఒకటేందంటే మెలకువగా ఉండాలి, 2 సిద్ధముగా ఉండాలి. అవి 2 పాటించాలి మనం. దేవుడు ఏ రోజున వస్తాడో మనకి తెలియదు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమాని కానీ తెలిస్తే జాగ్రత్త పడతాడు, అంతే కదా.
ఏ రోజు వస్తాడో కూడా మనకు తెలియదు. యేసు ప్రభు చెప్పినాడు, నేను త్వరగా వస్తానని చెప్పాడు, కానీ ఎప్పుడు వస్తాడు అనే మాట మనకు చెప్పలేదు. కానీ వస్తాడు, ఒక రోజున ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఇప్పుడు దొంగ మన ఇంటికి పలానా రోజు వస్తానని చెప్తే మనం ఎట్టుంటాం? జాగ్రత్తగా ఉంటాం. అన్నీ సెట్ చేసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మన వాళ్ళందరినీ సమకూర్చుకొని వాడు వస్తే సిద్ధంగా ఉంటాం, వాడిని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటాం, వాడిని కొట్టేదానికి, దొంగను పట్టుకునేదానికి సిద్ధంగా ఉంటాం. దొంగ ఏ రోజు వస్తాడు నీకు తెలుసా? దొంగ ఎప్పుడు వస్తాడు? దొంగ ఎప్పుడు వస్తాడు? రాత్రుల్లో. ఇప్పుడు పగలు కూడా దొంగలు వస్తున్నారు లేదా? పగలు ఒక్కరే ఉన్నారనుకో, పాపం ఇంట్లో లేడీస్ మామూలుగా వస్తారు. అమ్మ నమస్తే అమ్మ అంటాడు. నమస్తే, ఎవరయ్యా? అమ్మ పలానా తట్టు వచ్చానమ్మా, కొంచెం పలానా అడ్రస్ కావాలమ్మా అంటాడు. చెప్పి బయటకు వచ్చిన పాపం అవి తలిపేస్తాడు, మొత్తం ఒలుసుకొని వెళ్ళిపోతాడు, చంపేసాని పోతాడు. దొంగ పగలు వస్తున్నాడు, రాత్రులు అంటే చెప్పల రాత్రి వస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎట్టుంది, ఏ విధంగా ఉంది? దొంగ ఎప్పుడు వస్తాడు? ఇక్కడ మనం చూస్తే దొంగ ఏ జామును వచ్చునో అని రాశాడు ఇక్కడ, అంతే కదా? ఏ జాము, ఎన్ని జాములు మనకు? 4 జాములు. ఏ జామును వస్తాడో తెలీదు. ఉదయం వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, సాయంకాలం వస్తాడా, రాత్రి వస్తాడా? ఏ జామును వస్తాడో మనకు తెలియదు. ఇక్కడ ఎవరు రాస్తాడు? ఏ జామును వచ్చి ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటిని కన్నమ వేయకుండాడని మెరుగురని మీతో నిశ్చయంగా చెప్తున్నా నేను. ఏ జామును వస్తాడు మీకు తెలియదు. ఆ ఇంటికి కన్నం వేయకుండా జాగ్రత్త పడతాడు దొంగ, ఇంటి యజమానుడు జాగ్రత్త పడతాడు. కానీ దొంగ ఎప్పుడు వస్తాడు తెలుసా? ఏ రోజు వస్తాడో మీరు అనుకున్న గడియలో వస్తాడు. దేవుడు కూడా ఎప్పుడు వస్తాడు? మీరు అనుకున్న గడియలో దేవుడు వస్తాడు. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ ఉంది, పలానా రోజు ఎగ్జామ్ అని వాళ్ళు గవర్నమెంట్ చెప్తారా చెప్పరా? చెప్తారు. ఏం చేస్తారు వీళ్ళు? ఎగ్జామ్ అని అది ఏమవుతారు? ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ అని చెప్పలేకపోతే ఎట్టుంటారు వీళ్ళు? మామూలుగానే తిరుగుతూ ఉంటారు. అంటే కొంతమంది ఎగ్జామ్ అనేది ఉంది, ఎగ్జాము ఈ నెల కాకపోయినా ఇంకో నెల ఉంది, లేదా ఇంకో నెల ఉంది అని అనుకొని ఏం చేస్తారు? వాళ్ళు సిద్ధపడతారు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు? ఎగ్జామ్ వచ్చిన తర్వాత చూసుకుందామని కొంతమంది ఆలోచన చేస్తుంటారు. ఎప్పుడైతే ఎగ్జామ్ అనౌన్స్మెంట్ చేస్తారో అప్పటి నుంచి పుస్తకం పడతారు కొంతమంది. ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు ప్రతి సంఘానికి ప్రతి విశ్వాసకి కాపురికి అందరూ చెప్పాడు అనుకో, ఇది 2025 కాబట్టి ఈసారి 2025 డిసెంబర్ 25వ తేదీ రాత్రి వస్తానన్నాడు అనుకో, అప్పుడు ఎట్లుంటుంది మనకు? 2025 రాత్రి వస్తానన్నాడు అనుకో, ఎట్లుంటుంది మనకు? ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి అమ్మా, మీకు చెప్పేది అర్థమవుతుందా? ఇక 12 నెలలకు అనుకో, ఇక 12 నెలలకి డిసెంబర్ 24వ తేదీ రాత్రి నేను వస్తున్నాను, దేవతలతో నువ్వు తీసుకోవడానికి వస్తున్నట్టు మీరు ఏం చేస్తారు చెప్పండి అమ్మ అందరూ? మీరు మంచివాళ్ళు సిద్ధపడతామని చెప్తారు, కొంతమంది అప్పుడు సిద్ధపడతారు. ఎప్పుడు? 22వ తేదీ సిద్ధపడతారు. ఎందుకు? దేవుడు ఎన్ని చేసినా క్షమించే దేవుడు కాబట్టి ఈ రోజు వరకు తినుము, తాగుము, సుఖించము నా ప్రాణమా, అన్ని బాగా తిను, దేవుడు దొంగని రెప్పపాట్లో మార్చాడు కదా, మనం కూడా మార్చేస్తాడని చెప్పి ఆ రోజున మారే సుబుద్ధులు చాలామంది ఉన్నారు. అందుకని దేవుడు ఏం చెప్పాడు? మీరు మెలకుగా ఉండాలి, లేదా క్రైస్తవులు ఈ 2 పాటించాలి. అంటే మెలకుగా ఉండమంటే అర్థం ఏం చెప్పండి? అస్తమానం నిద్రపోకుండా ఉంటామా? ఉదయాన్నే లేస్తుండవు, టిఫిన్ చేస్తుండవు, పనికి వెళ్తుండవు,
వస్తున్నావు, లేదా మధ్యాహ్నం కాసేపు పడుకొని నిద్రపోతుండవు, మళ్ళీ డ్యూటీకి వెళ్తుండవు, రాత్రి వస్తుండవు, పడుకున్న ఉదయం లేస్తుండవు. నీ దినచర్య అది. అంటే అర్థం ఏంటంటే, మెలకువ కలిగి ఉండడం అర్థం ఏంటంటే, నువ్వు ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్లస్ సిద్ధపడుట అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎల్లప్పుడూ ఆయన వైపే చూస్తూ, ఆయన్ని ధ్యానిస్తూ, ఆయన అడుగుజాడలో నడుస్తూ, ఆయన శ్రేష్టమైన నామాన్ని స్తుతిస్తూ, ఆయన రక్తం చేత కడగబడుతూ, ప్రతిరోజు పరిశుద్ధపరచబడుతూ, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడే ఈ 2 లక్షణాలు పాటిస్తాడు. అది అర్థం. మెలకువ కలిగి ఉండండి, సిద్ధపడనంటే అదే అర్థం. యేసు ప్రభు కూడా ఏం చెప్పాడు? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడ మనం చూస్తే, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. ఏ జామున వస్తాడో మనకు తెలియదు. అదే సేమ్ చూద్దాం. దెస్సలోనికి రాసిన పత్రిక, దెస్సలోనికి సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చూడండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని. చాలు. ఏం చెప్పాడు ఇక్కడ? దెస్సలోనికి విశ్వాసులకు చెప్తున్నారు. దెస్సలోనికి ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. దెస్సలోనికి విశ్వాసులారా, మీరు ఆ గడియ, ఆ సమయం మీకు తెలీదు. రాత్రి వేళ దొంగ ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు, ఎవరికి తెలీదు. ఆ రాగా ప్రభు రాకడ, ప్రభు దినం ఆ రోజు ఆ విధంగా ఉంటుందని చెప్పాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే, దొంగ వలె అంటే అర్థం ఏంటి తెలుసా? దొంగ వలె అంటే అర్థం ఏంటంటే, ఎవరు అనుకోని గడియ అది దొంగ. దొంగ వలె అంటే, నేను దొంగ వలె వస్తున్నాను అన్నాడు కదా యేసయ్య. దొంగ వలె అంటే అర్థం ఏంటంటే, ఎవరు అనుకోని గడియ, అనుకోని గడియలో భూమి మీదకి దేవుడు మరలా వస్తాడు, అది అర్థం. కానీ యేసయ్య దొంగ కాదు. దొంగ దొంగ లేకపోతే ఎందుకు వస్తాడైనా అంటే దొంగ అయినా. ఎవరు దొంగలు? మనము, అంతే కదా. దొంగలూరు చెప్పాడు, మన దొంగ అన్నాడా? దేంట్లో అన్నాడు? మలాకీలో ఏమన్నాడు? మీరు నా మందిరపు నిధులకి తేకుండా మీరు దొంగిలిస్తున్నట్టు మీరు దొంగలు అన్నాడు. ఎవరిని? ఆదివారం గుడికి రాకపోతే దొంగే, వాక్యం చదవకపోతే దొంగే, ప్రార్థన చేయకపోతే దొంగే, ప్రార్థనకు రాకపోతే దొంగే. మీరు దొంగలు. ఎవరు దొంగలు అంటే మనం దొంగలం అంట. ఆయన కాదు దొంగ, అంతే కదా. దొంగ కాబట్టే కదా గుడికి రాకుండా దాంకుంటున్నాడు, అంతేనా? ఆదామా, నువ్వు ఎక్కడంటే ఏమన్నాడు? నీ స్వరం విని నేను దిగంబరినై తోట మధ్యలో దాంకుంటున్నానయ్యా. యారు దాంకుంటున్నారు వీళ్ళు? గుడికి రాకుండా ఇంటన్నా దాంకుంటున్నారు, లేదా చెవులన్నా దాంకుంటున్నారు. ఈ 2 దగ్గర దాంకుంటున్నారు ప్రజలు. దొంగలు దేవుడా మనమా? ఎవరమ్మా? మనము దొంగ. ఎందుకు? దశమ భాగాలు కూడా దొంగిలిస్తూ నువ్వు దొంగవి. కానీ ఏమన్నాడు దేవుడు? నేను దొంగ వలె వస్తా. ఎందుకు తెలుసా? నేను ఒకసారి వచ్చా, పశుబాలుడుగా వచ్చే లోకానికి రక్తం కార్చా, శిలువలో రక్తం కార్చాను, ప్రాణత్యాగం చేశా, బలియాగం చేశా. నేను పరమునికి వెళ్ళా, మళ్ళా రాబోతున్నా. నేను మళ్ళా రాబోతున్నా. వాని క్రియలు చొప్పున ప్రతిఫలించేదానికి వస్తున్నా. నేను మళ్ళా వస్తున్నా. నేను కానీ సీక్రెట్గా వస్తా. మీకేం చెప్పాను? నేను సిద్ధపడమని చెప్పాను. నేను మీకు మెలకుగా ఉండమని చెప్పా. నేను చెప్పిన ఆజ్ఞలు మీరు పాటించకుండా పెళ్లికి ఈబడుతూ, పెళ్లి చేసుకుంటూ, నోవహు దినాల్లో ఉన్నట్టు, లోతు దినాల్లో ఉన్నట్టు జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను త్వరగా రాబోతున్నా. నేను ఆలోచించి
మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు. మీ ఇంటికి సాతాను వచ్చేది మీకు తెలుసా? తెలుసా మీకు? సాతాను మీ ఇంటికి వచ్చాక మీకు తెలుసా? తెలీదు. పాని మీ ఇంటికి పాము వచ్చేది తెలుసా? ఈరోజు బాగుండారు, రేపు మీ ఇంటికి పాము వస్తుందని చెప్పగలవా? కూసో ఉంటావు నువ్వు, పాము నేరుగింట్లోకి వెళ్ళిపోయింది. ఊరు పాము వెళ్ళిపోయింది. 10 మందిని పిలిచి ఆ పావును కొట్టి గిన్నె చెప్పులు పగల కొట్టి, లేదా మన పావును కొట్టి బయటికి పంపించేస్తాం. ఆలోచన చేయి. పాము వచ్చి చెప్తాదా? నేను వస్తున్నాను చెప్తాదా మీ ఇంటికి? చెప్పదు. యేసుక్రీస్తు ప్రభువు కూడా రాత్రి వేళ దొంగ ఎట్ట వస్తాడో, కానీ రాత్రి వస్తాడు దేవుడు. ఏం చెప్పాడు? ఏ జామున, అంతే, ఏ జామున వస్తాడు. పొలములో 2 ఉంటారు, వాళ్ళ మధ్యాహ్నం ఉన్ని రాత్రి ఉన్ని, ఏ జాములన్నా ఉన్నాయి పొలములో. పొలం అంటే దేవుని సంఘం. దేవుని సంఘములను ఆరాధించినప్పుడు దేవుడు అప్పుడే వస్తాడు. పొలములు 2 ఉంటారు, మిద్దె మీద 2 ఉంటారు, మంచం మీద 2 ఉంటారు, 2 తిరగలు వస్తూ ఉంటారు. దేవుని రాకడైతే సమీపంలో ఉంది. దేవుడు రాబోతున్నాడు. మెలకువ కలిగి ఉండమన్నాడు, సిద్ధపడి ఉండమన్నాడు. ఒకసారి చూడండి, మార్కు సువార్త 13:37 చూడండి. 13:33 మార్కు సువార్త 13:30. అమ్మా, జాగ్రత్త పడుడి. ఆ కాలం ఎప్పుడొచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు నియమించి మెలకుకుండమని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలముండును. అర్ధరాత్రి వచ్చును, మీకు తెలీదు. నిద్రపోతుడు చూచి మెలకుగా ఉండుడి అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. అర్ధరాత్రి వచ్చునో, కోడుకున్నప్పుడు వచ్చునో, రాత్రి వచ్చునో, ఏ జాము వచ్చునో ఎవరికి తెలియదు. గుర్తుపెట్టుకో, నీకు ఏ రోజు ఆపద వస్తుందో నీకు తెలియదు. ఎప్పుడు వస్తుంది దేవుడు చెప్పాడు, జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇంట్లో ఉంటే జాగ్రత్తగా ఉండవు, బయటికి వెళ్తున్నావు, క్షేమంగా ఇంటికి వస్తే గ్యారెంటీ. ఈ రోజుల్లో పరిస్థితులు భయంకరమైపోయినాయి. ఈ రోజుల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి, శోధనలు ఎక్కువైపోయినాయి, వేదనలు ఎక్కువైపోయినాయి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఒక మనుషుడు ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఉండను. ఎప్పుడు వస్తాడో నీకు తెలుసా? అంటే అర్థం తెలుసా? ఒక మనుషుడు ఇల్లు విడిచి ఏ విధంగా దేశాంతరం పోయినాడో, యేసు ప్రభు భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఆమేన్. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలుసా? తెలియదే. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదే. అందుకే యేసు ప్రభు తెలుసా, మెలకుగా ఉండండి, సిద్ధపడి ఉండండి అని చెప్పాడు. మనకు బాగా తెలుసు ఒక వాక్యం. కన్యకలు ఎంతమంది ఉన్నారు? కన్యకలు 10 మంది 20 మంది? 10 మందిలో వాళ్ళు ఎవరెవరు? వాళ్ళు 5 మంది బుద్ధి లేనోళ్ళు, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు వాళ్ళ దగ్గరికి, డ్యూటీలు పట్టుకుంటారు వాళ్ళు. ఎందుకు? పెండ్లి కుమారుని ఎదుర్కొనేదానికి. ఆ రోజుల్లో యేసు ప్రభు బ్రతుకున్నటువంటి రోజుల్లో, ఆ రోజుల్లో యూదుల పెండ్లి ఎట్లుంటుందంటే, వరుడంట అమ్మాయి దగ్గరకు వస్తాడంట. అమ్మాయి దగ్గరకు వచ్చి అమ్మాయిని తీసుకోబోతాడు. అయితే వరుడు రాత్రి వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ రాత్రి కానీ వస్తే వీళ్ళు ఏం చేస్తారంట, దీపాలు వెలిగించుకుంటారంట. ఏం చేస్తారు? దీపాలు వెలిగించుకుంటారు. పక్కన ఉన్నారే వాళ్ళు పోయి ఎదుర్కొంటారంట వరుణ్ణి. అందుకని వరుడు ఎప్పుడు వస్తాడో, ఏ గడి వస్తాడో తెలీదు.
వీళ్ళు మాత్రం ఏం చేయాలి? దీపాలు వెలిగించుకొని ఉండాలి. ఆ సిద్ధిలో నూనె పోసుకో ఉండాలి, మెలకు కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. నిద్రపోకూడదు. ఒకటి అర్థమైంది? ఆత్మీయమైన నిద్ర, శారీరకమైన నిద్ర. శారీరక నిద్రపోతా ఉన్నావు, నువ్వు ఆత్మీయంగా జీవించాలి. నువ్వు ఆత్మీయంగా నీ మనసు ఎల్లప్పుడు దేవుని వైపే చూడాలి. ఆత్మీయంగా నువ్వు పైకి లేయాలి. నిద్ర చూస్తున్నా నీవు మేలుకుని మృతుల్లోంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించిన బైబిల్లో ఉంది కదా. నిద్ర 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 మనుషులకి నిద్ర 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 తిండి. యేసుబాబు ఏం చెప్పాడు? మెలకు కలిగి ఉండండి అని దేవుడు చెప్తే సాతాను ఏం చెప్పాడు? నిద్రపో, తిండి. నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించు, హ్యాపీగా తిను అని వాడు చెప్తున్నాడు. మనం అనుకుంటాం నిజమే కదా, తినకపోతే మనిషికి బలం రావాలి కదా, తినొద్దా? దేవుని బిడ్డలారా ఆలోచించే. ఏ గడియ ఏ రోజు ఎట్టా తటస్థిస్తుందో మనకు తెలియదే. దీపాలలో నూనె లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించే. ఆ వాక్యం అంతా మనకు బాగా తెలుసు. 20వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు ఎదుర్కొన్న శబ్దం వచ్చిందంటే పెళ్లి కుమారుడు ఎదుర్కోవాలని వీళ్ళు ఏం చేశారు? అప్పుడు లేశారు. ఎవరోళ్ళు? బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు లేశారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దివిటీలో వాళ్ళ సిద్ధలలో నూనె పోసుకొని రెడీగా ఉన్నారు. ఎవరి కోసం? పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. కన్యకలు, బుద్ధిగల కన్యకలు ఎవరంటే వధువు సంఘం. నువ్వు వధువు సంఘంగా ఉండావా? లోకపు సంఘంగా ఉండావా? క్రీస్తు సంఘంగా ఉండావా? లోక సంఘంగా ఉండావా? ఆలోచన చేయి. లోకపు ఆచారాలతో ఉన్నావా? ఇంకా లోకపు ఆచారాలు నలిగిపోతున్నావా? ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు పెండ్లి కుమారుడు వచ్చాడో వీళ్ళందరూ లేశారు పైకి. అందరు లేశారు పైకి, అందరు నిద్రపోతారు, అందరు మేలుకున్నారు, పైకి లేశారు. అప్పుడు ఏం జరిగింది? వీళ్ళేం చేశారు? వీళ్ళ దివిటీల్లో ఏమి లేదు, నూనె లేదు, నూనె లేదు. వీళ్ళేం చేశారు? బుద్ధిలేని కనికలు ఏం చేశారు? అమ్మ మా దివిటీలు ఆరిపోతున్నాయి, మాకు కొంచెం నూనె కావాలి. వాళ్ళు ఏమన్నారు? ఈ నూనె మీకు మాకు చాలదు. బాగా అర్థం చేసుకోండి. నూనె ఉంటేనే దీపం వెలుగుతుంది. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ ఉంటేనే నువ్వు వెలుగుతావు, లేదా దారిపో ఉంటావు. దేవుని ఆత్మ ఉంటేనే నువ్వు ప్రజ్వలించబడతావు. దేవుని ఆత్మ ఉంటేనే అభివృద్ధి చెందుతావు. దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు వెలిగించబడలేవు. ఈరోజు విశ్వాసులు ఎట్లా తెలుసా? నూనె లేని విశ్వాసులుగా ఉన్నారు. ఇప్పుడు నూనె లేదు వాళ్ళలో. వాళ్ళ సిద్ధంటే వాళ్ళ బాడీలో దేవుని ఆత్మ లేడు. పేరుకు క్రైస్తవు రాలే, పరిశుద్ధాత్మ అనేది వాళ్ళలో లేడు. వాళ్ళ జీవితాలు వెలగటంలే, వాళ్ళ జీవితాలు ఫలభరితంగా మారటంలా. ఇప్పుడు ఇది మీకు మాకు చాలదు, మీరు పోయి అక్కడ పోయి కొనుక్కోమని చెప్పారు వాళ్ళు. వీళ్ళు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అంగళ్ళకి వెళ్ళారు. భవిష్యత్తు రాత్రి కదా, అంగడి మూసేసి ఉండే అంగళ్ళు. ఒక విషయం చెప్తాను మీకు. పరిశుద్ధాత్మ నీకు అవసరమైతే నాలో ఉన్న పరిశుద్ధాత్మ నేను నీకు ఇలేను. ఒక నడిక తెచ్చుకునేది పరిశుద్ధాత్మ, ఒక నడిక నువ్వు నూనె తెచ్చుకునేది. నీ దీపం వెలగాలంటే పరిశుద్ధాత్మ ఇచ్చేది దేవుడే. ఆయన పరిశుద్ధాత్మ లోకానికి పంపించాడు. అడుగు ప్రతివానికి అంతే. అడుగు ప్రతివానికి ఆత్మనిచ్చే దేవుడు ఆయనే. కానీ పరిశుద్ధాత్మ అనేది నేనీ లేను, నువ్వీ లేవు, విశ్వాసం నువ్వీ లేవు. ఆ పరిశుద్ధాత్ముడిచ్చేది దేవుడే. దేవుని బిడ్డలారా ఆలోచించండి. బుద్ధి లేని కనికలు, బుద్ధి గల కనికలు ఇద్దరు కూడా క్రిస్టియన్సే. ఇద్దరు క్రైస్తవులేనా? సిద్ధపడి ఉండారా లేదా?
ఎదురు చూస్తున్నారా లేదా, మెలకు కలిగి ఉండారా లేదా? కానీ వాళ్ళలో 5 మంది మాత్రం ప్రిపరేషన్లో ఉన్నారు. ఆ ప్రిపరేషన్ సంఘంలో నువ్వు ఉన్నావా? ఆలోచించాయి. 5 మంది మాత్రం ప్రిపరేషన్లో ఉన్నారు, మెలకు కలిగి ఉన్నారు, సిద్ధపడి ఉన్నారు వాళ్ళు. ఈ రోజున నువ్వు మెలకు కలిగి ఉన్నావా? ఇప్పుడు మెలకు వచ్చినావు, మనకు బియ్యం వస్తున్నట్టుండే, చెవ్వట్టు వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెవ్వట్టు వెళ్ళిపోతుంది. నువ్వు మెలకు కలిగి ఉన్నావా? సిద్ధపడి ఉన్నావా? ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకలో నువ్వు ఉన్నావా? బుద్ధి లేని కన్యకలో ఉన్నావా? ఆలోచన చేయి. ఎవరి జాబితాలో ఉన్నావు? ఎవరి వలె ఉన్నావు? నీ దొంగ వలె వస్తానన్నాడే. మనమే కదా దొంగలమి, మనమే కదా దొంగలమి. దొంగ ఎవరికి ఉందా పేరు? దొంగ ఎవరికి ఉందా పేరు? దొంగ అనే పేరు ఊరికి ఉంది. సాతానుడు వాడు దొంగ, దోచుకునేవాడు వాడు. మన ఊరివి, మనం ఎవరివి? మనం కూడా దొంగలవి. మనం ఎవరు అనుచరులవి? అది ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. వాడేమో దొంగ, ఎవరు? సాతానుడు. పానీయుడు దాంకోరని చెప్తాడు, దొంగ. వాడు దోచుకునేవాడు వాడు. మనం ఎవరు? ఇప్పుడు దేవుని మందిరానికి రాక దొంగలం అయిపోతున్నాం. ఇప్పుడు మనం దొంగలమే కదా, వాడు అనుచరులం. మనం దేవుని బిడ్డలం కాదు. మనం బుద్ధి లేని కన్నికల వల్ల ఉన్నాం. ఏం పట్టించుకోకుండా, దాంట్లో నూనె లేకుండా, దీపాలు ఒత్తి లేకుండా, ఒత్తి వెలిగించేది లేకుండా, ఏమి లేకుండా బుద్ధి మాత్రం పట్టుకో ఉన్నాం. ఏం బుద్ధి? బాడీ మనం మాత్రం ఉన్నాం. ఆ బాడీలో దేవుని ఆత్మ లేడు. ఊరికైనా మాత్రం నిలుస్తున్నాం మన జీవితంలో. ఆలోచన చేయండి. ఏ రోజున ఏ గడియన ప్రభు వస్తాడో ఎవరికి తెలియదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జాగ్రత్త పడండి, నేను వచ్చే రోజు ఆసన్నమైంది, జాగ్రత్త పడండి. బుద్ధి గల కన్నికల వలె మీ సిద్ధులలో, మీ డ్యూటీలలో నూనె నింపుకోండి. నూనె ఉంటేనే దీపం వెలగతాది. అప్పుడు మీరు నన్ను చూడగలరు, మీరు అంత రాగలరు. అమ్మా, ఎంతమంది యేసుని ఎదుర్కొన్న దగ్గరికి వచ్చారమ్మా? 10 మంది. ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళారమ్మా? 5 మంది. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నామమ్మా? ఇంకా కొంతమంది, చాలా మంది ఉన్నాం. కానీ ఎంతమంది దేవుని దగ్గర పోతారమ్మా? ఎవరి దగ్గర నూనె ఉందమ్మా? మీ సన్ఫ్లవర్ ఆయిల్ సంగతి చెప్పడం నేను, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ సంగతి నేను చెప్పటంలే. దేవుని ఆత్మ. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వచ్చాడని కేసయ్యా, ఎవరం పోతామమ్మా? ఎవరం పోతాం? అప్పుడు అడుగుదామా, ఏసయ్యా నేను నీకు తెలుసు కదా. ఏం చెప్పారు? వీళ్ళు వచ్చే లోపలే తలుపు వేయబడిపోయింది. అప్పుడు అడిగారా లేదా వాళ్ళు? దాన్ని చదువుదాం. దాని పక్కన 20వ అధ్యాయం ఉంది. దాని పక్కన 20వ అధ్యాయంలో చివరన ఆ తర్వాత అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, చూసావా మీరూరా నాకు? నేనయ్యా, నేను దశమాగి ఇచ్చానే, నేనయ్యా ఆ రోజు నేను ఇది చేశానే, నేను పాట పాడానే, ప్రార్థన చేశానే, నేనయ్యా. నీవెవరు? ఏందయ్యా? అవును, నువ్వు నా కోసం సిద్ధపడలా, మెలకు నీలో లేదు, నా ఆత్మ నీలో లేడు. నువ్వు క్రిస్టియనే, నువ్వు విశ్వాసవే కాదంటాంలే, నువ్వు క్రీస్తుని కలిగిన విశ్వాసవి కాదు. ఈరోజు నువ్వు ఆలోచన చేయి. బుద్ధిగల కన్నికల జాబితాలో నువ్వు ఉన్నావా? బుద్ధి లేని కన్నికల వలె నీ దివిటీలలో నూనె లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తున్నావా? ఆలోచన చేయి. దాని కిందే రాస్తాడు కదా, దాని కిందే రాస్తాడు, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక పెద్ద మెలకోకుండండి చెప్తున్నాడే. ఆలోచించి
ఆదివారం పూట మందిరానికి రమ్మంటే నిద్ర వస్తుందని చెప్పి పడుకుని నిద్రపోతుంటివి. ఈరోజు నిద్రగా ఉందా అని చెప్పి పడుకుని హ్యాపీగా నిద్రపోతుంటివి. మందిరం దిక్కే చూడపోతుంటివి. ఈరోజు వస్తుంటివి, రేపు రాకుండా పోతుంటివి. ఇక ఎట్ట నీలో దేవుని ఆత్మ ఉంటాడు చెప్పు. నువ్వు ఎందుకు వస్తున్నావు చర్చికి చెప్పు. ఎందుకు మారు మనసు పొందావు? ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఎందుకు ఈ విధంగా చేస్తావు చెప్పు. నీలో ఆత్మేది నీలో. ఆత్మ ఉంటే నువ్వు సిద్ధపడి ఉంటావు. ఆత్మ ఉంటే మెలకుగా ఉంటావు. ఆత్మ ఉంటే నీలో పరిశుద్ధత ఉంటుంది. ఆత్మ ఉంటే ఆయన వైపు చూస్తావు, ఆయన వైపు చేతులు ఎత్తావు, ఆయన చిత్తంగా లోబడతావు, ఆయన చెప్పేది చేస్తావు, ఆయనకి నమ్మకంగా జీవిస్తావు. ఇది మెలకుగా ఉంటాం, సిద్ధపడటం. ఇదే అర్థం. అవి నీలో ఉన్నాయా? నువ్వు కుటుంబంలో నమ్మకంగా లేకపోతివి, మందిరానికి నమ్మకంగా లేకపోతివి, కాపురికి నమ్మకంగా లేకపోతివి, దేవునికి నమ్మకంగా లేకపోతివి. నీలో దేవుని ఆత్మ లేనే లేడు. జాగ్రత్తగా ఉండమని చెప్తుంది దేవుడు. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఇంకో వాక్యం చూడండి, 2 పేతురు చదవండి, ముగిచ్చేస్తాను. 2 పేతురు 3వ అధ్యాయము 12-13 వచనం. 2 పేతురు. ఇవన్నీ కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎట్టుండాలంట? దేవుని రాకడక ముందు, వచ్చే ముందు ఎట్టుండాలంట? భక్తితోను పరిశుద్ధతతోను మంచి హృదయంతోను జాగ్రత్తగా ఉండాలంట. ఎట్టుండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. ఆ దినమనను ఆ గడియనను మీకు తెలియదు. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వస్తాడు. మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. చూడండి ఇంకో వాక్యం, ప్రకటన గ్రంథం 3:3 చూడండి. 3:3 ప్రకటన గ్రంథం 3:3. నీవేలాగు ఉపదేశము పొందితివో గైకొనొచ్చు, నేను ఏ గడియను మీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. సార్దీసు సంఘానికి చెప్తున్న మాటలు ఇయ్యి. ఈ సజీవుడైన క్రీస్తు సంఘానికి చెప్తున్న మాటలు ఇయ్యి. ఏ రోజు వస్తానో తెలియదు, దొంగ వలె వస్తాను. ఏ గడియను మీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ జాగరూకుడవై అన్నాడు. అంటే అర్థం ఏం తెలుసా? మేలుకోకపోతే అని అర్థం. నువ్వు మేలుకుండాలని అర్థం. జాగరూకుడవై ఉండని ఎడల, మేలుకోకపోతే నువ్వు మేలుకోవాలా? ఆత్మీయంగా దేవుని వైపే చూస్తుండాలా. సార్ ప్రార్థన చెప్పాడు, ప్రార్థనకి వెళ్దాం. ఈరోజు ప్రార్థన చేద్దాం, వాక్యం చదువుతాం, దేవుని మార్గాలు నడుద్దాం, దేవునికి నమ్మకంగా జీవిద్దాం. రోజులు గతించిపోతున్నాయి, మరణాలు దగ్గరికి వచ్చేసాయి. రాజ్యం మీదకి రాజ్యం కాదు, మనుషుల మీదకి మనుషులు వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం కాదు, మనుషుల మీదకి మనుషులు. ఇంట్లోనే అత్తకి, గోడలకి, భార్య భర్తలకి, తల్లిదండ్రికి, బిడ్డలు తల్లిదండ్రులు చంపుతుండే, తల్లిదండ్రులు బిడ్డలు చంపుతుండే, భర్త భార్యను చంపుతుండే, భార్య భర్తను చంపుతుండే. ఒక ఇంట్లోనే అగ్ని. కారణం వీళ్ళలో ఏమీ లేదు, ఆత్మ దీపాలు లేవు, బుడ్డిలో నూనె లేదు. నూనె కానీ ఉంటే పనులు చేయరోళ్ళు. దేవుని ఆత్మలలో లేదు కాబట్టి ఉసుక్కమంటే తగులు పెట్టుకోవటం ఇంట్లో వాళ్ళు. ఉసుక్కమంటే తగులే, ఊ నలగటం. నాకు ఒకటి అనిపిస్తుంది, వీళ్ళు అలగకుండా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రార్థన చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే నా బాధ నాది. ఏం చెప్పండి?
అలిగితే గుడికి రాలి వీళ్ళు, అది ఆడ జరిగేది. ప్రభా భార్యాభర్తలుగా ఉన్నారు కదా నాయనా, వాళ్ళిద్దరు అలగకుండా వాళ్ళు బాగుండాలి నాయనా, వాళ్ళు అంటే ఇదే ప్రార్థన చేస్తా, వాళ్ళు అలగకూడదు ప్రభా, అలగకూడదు అని ఏ చిన్న చిన్న మాటలైనా నిజంగా బాగా భర్త ఒక మాట అన్నాడు అనుకో, నువ్వు సంతోషంగా స్వీకరించి సంతోషంగా ఒక నవ్వు నవ్వేసే సరిపోద్ది. భార్య ఒక మాట అన్నదనుకో, నువ్వు కూడా ఒక నవ్వు నవ్వే. అటువంటిప్పుడు వాళ్ళిద్దరు ఆ విధంగా ఉంటే అది ఆదివారమే జరిగిందనుకో, గుడికి వస్తారా రారా? ఖచ్చితంగా వస్తారు. భర్త ఒక మాట అన్నాడు అనుకో, భార్య ఏమంటున్నావు నువ్వు అని చెప్పి రన్ టఫ్ లేచింది అనుకో, ఇవంటే ఆయన లేచాడు అనుకో, తొగులు పడ్డాయనుకో, వస్తారా? అప్పుడు సారు చూస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. సార్ వీళ్ళు రాలేదేందబ్బా అంటే, నాకేం తెలుసు. ఆలోచి కేవలం బాగా గుర్తుపెట్టుకో, నీవు బుద్ధి కలిగిన కన్యకల వల్ల నీ జీవితం ఉండాలి. నేను చెప్పే మాట అది. బుద్ధిగల కన్యకలు దివిటీలలో నూనె నింపుకున్నారు, నువ్వు నూనె నింపుకోలేదు. ఇకనైనా నూనె నింపుకుందాము, ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇక దేవుని ఆత్మ కొరకు ఎదురు చూద్దాము. దేవుని ఆత్మ ఉంటేనే నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తావు. అందరూ ఎదురు చూస్తున్నారు, కానీ ఆ దగ్గరికి పోయేది ఎవరు? నూనె ఉన్నవాళ్లే. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తారు. దేవుని పిల్లలు ఆలోచన చేయి. నీకోసమే దేవుడు చెప్పే మాటలు అని, నీకోసమే దేవుడు చెప్పేది. మనం బాగుండాలి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచించి, మీరు అనుకున్నని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధముగా ఉండండి. మనం పాటించాల్సిన 2 విషయాలు ఏందయ్యి? ఒకటి మెలకుగా ఉండాలి, రెండోది సిద్ధంగా ఉండాలి. ఈ బుద్ధికి లేని కన్యకలు ఎట్టున్నారు? నిద్రపోతున్నారు ప్లస్ సిద్ధంగా లేరు. వీళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు ఎట్టున్నారు? మామూలుగా నిద్రపోతున్నట్టే ఉన్నారు, కానీ ఆయన స్వరాన్ని విన్నారు. వీళ్ళు ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్నట్టే ఉన్నారు, ఆయన స్వరాన్ని విన్నారు. ఎందుకున్నారు? ఆయన మార్గంలో నడుస్తున్నారు, ఆయనకి నమ్మకంగా జీవిస్తున్నారు, ఆయనకి విధేయత చూపిస్తున్నారు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారు, ఆయన వైపే చూస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఆయన స్వరాన్ని విన్నారు. రోదే చిన్నది కూడా ఏమన్నది? దేవుని స్వరం. సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు కదా. నువ్వు దేవుని స్వరం వింటావులే, మనుషుల స్వరాన్ని వింటావు. మనుషుల స్వరం ఏ విధంగా వింటావంటే, నాకు తెలిసి ఒకటి, ఆదివారం వచ్చేసింది కదా, ఆదివారం వచ్చింది, యాడికి ప్రిపేర్ అవుతాం మనం క్రైస్తవులుగా? మన దగ్గర ప్రిపేర్ అవుతాం. అప్పుడే ఒక స్వరం వినబడుతుంది. ఏం స్వరం అంటే, 2 గంటల పని ఉంది, నారు కానీ పెరికేస్తే, లేదా ఇంకేదైనా చెంగువరస వేసేస్తే, లేదా వెంటనే వచ్చేయి అని ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం వినబడితే ఏం చేస్తాము? ఆడికి వెళ్ళిపోతాం. అప్పుడు మనము దొంగలమి. దేవుని సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం, మన దొంగలమి. ఆ గుర్తుపెట్టుకో. ఎన్ని రోజులు నువ్వు మందిరానికి, ఆయన ఆలయంలో కాలు పెట్టకుండా ఉంటావు? ఆలోచించి. దేవుడు ఏం చెప్తున్నాడు నీకు? నా దగ్గరకు నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు దేవుడు. దేవుని సన్నిధికి రాక ఆయన పట్ల తప్పు చేసిన ఆదాము అవ్వలు ఏం చేశారు? దాంకున్నారు కదా, దాంకున్నారు. ఈ రోజున నువ్వు కూడా దాంకుంటున్నావు. ఎక్కడికి? మందిరానికి రాకుండా దాంకుంటున్నావు. ఎక్కడ దాంకుంటున్నావు? 2 విషయాలు చెప్పా. దాంకుంటే ఇంట్లో దాంకుంటున్నావు, లేకపోతే చెవిలో దాంకుంటున్నావు. వీళ్ళు ఆడ దాంకున్నారు? ఆదామవులు తోటలో, అదే ఇల్లు వాళ్ళకి, అదే తోట, ఆడే దాంకున్నారు వాళ్ళు. మనసారి ఇల్లులు ఉన్నాయి, మనకు బాగా బ్రహ్మాండంగా ఇల్లులు ఉన్నాయి. ఈ రోజున ఆలోచించాయి. మన జీవితం మనం ఆలోచించే విషయం ఏంటంటే, నెంబర్ 1 మనం ఏం చేయాలి? మనం పాటించాల్సిన మరి ఏంది? ఒకటి మేలుకోవాలి, రెండోది సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం.